హాయ్ హలో నమస్తే ఐఎమ్ సిద్ధు వెల్కమ్ టు మై స్టార్ మీడియా. పెంగ్విన్స్ ఎలా లవ్ ప్రపోజ్ చేస్తాయి? రిజెక్ట్ చేస్తాయా? అగ్రీ చేస్తాయా? ఎలా అగ్రీ చేస్తాయి? ఒక్కసారి లవ్ అగ్రీ అయితే రెండు గనక ఒక్కసారి లవ్లో దిగితే ఎలా ఉంటాయి? ఎంత లాంగ్ లైఫ్ ఉంటాయి? ఒకవేళ ఆడ పెంగ్విన్ రిజెక్ట్ చేసింది అనుకోండి, మగ పెంగ్విన్ ఏం చేస్తుంది? ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. మగ పెంగ్విన్ ఆడ పెంగ్విన్ని ఇంప్రెస్ చేయడానికి ఒక డిఫరెంట్ వాయిస్తో అది పిలుస్తుందంట. ఇంకొకటి, మగ పెంగ్విన్ ఒక మంచి రాయిని తీసుకొచ్చి ఆడ పెంగ్విన్ పక్కన పెట్టుద్ది. ఎందుకంటే నీకు నేను నచ్చితే ఈ రాయి తీసుకో అని చెప్తుంది అనమాట. సో ఆ ఆడ పెంగ్విన్ ఆ రాయి తీసుకుంది అని అంటే ఆ మగ పెంగ్విన్ని యాక్సెప్ట్ చేసినట్టే. తీసుకోకుండా వదిలేసి వెళ్ళిపోయింది అని అంటే రిజెక్ట్ చేసినట్టే. మరి మన మనుషుల్లో ఒకసారి లవ్ ప్రపోజ్ చేస్తే వాళ్ళు లవ్ యాక్సెప్ట్ చేయకపోతే ఈ అబ్బాయికి ఎంత తీవ్రమైన బాధ ఉంటుంది. మందు దాగుడు, నాకు ఏం తక్కువ అనుడు, లేకపోతే ఆ అమ్మాయిని ఎందుకు లవ్ చేస్తలేవు, నాకేం తక్కువ అని అడుగుడు, అడగలేకపోతే వీడే బాధపడు, ఇలాంటివన్నీ జరుగుతాయి కదా. మగ పెంగ్విన్లో అలా జరగవు. ఫీల్ అవుద్దని కాదు, కానీ రిజెక్ట్ చేసింది అని అంటే దానికి కారణము నేనే అనుకుంటుంది. నేను ఎలిజిబుల్ కాదు, అందుకే నేను క్యాపబుల్ కాదు, అందుకే నన్ను రిజెక్ట్ చేసింది అనుకుంటుంది. సో రిజెక్ట్ అయ్యింది కాబట్టి ఇంకా తన కెపాసిటీ పెంచుకుంటది. నేను ఇంకొక ప్రేమకు పాత్రుడి అవ్వాలి అని అనుకుంటుంది. అంతే తప్ప ఈగో పెంచుకోవడం, అవతల మీద కోపం పెంచుకోవడం అలాంటివి చేయదు. ఇది మన మనుషుల్లో లేదు, పెంగ్విన్స్ లో ఉంది. చాలా ది బెస్ట్ ఫీచర్ కదా అది. అలాగే ఈ రిజెక్ట్ చేసిన ఆడ పెంగ్విన్ ఉంది కదా, అది రిజెక్ట్ ఎందుకు చేస్తుంది అని అంటే ఎంత స్ట్రాంగ్గా ఉంది ఆ పెంగ్విన్ అని చూస్తుంది. అంటే ఫ్యూచర్లో దీనితో నేను పిల్లల్ని కంటే అంటే గుడ్లు పెడితే ఆ గుడ్లని ఇది కాపాడుతుందా లేదా, గుడ్లను కాపాడి పిల్లల్ని కాపాడుకుంటుందా లేదా, లైఫ్ లాంగ్ నాతో జర్నీ చేస్తుందా లేదా, ఇవన్నీ కూడా ఆ మగ పెంగ్విన్లో లక్షణాలు క్యాపబిలిటీస్ ఉన్నాయా లేవా అని ఈ ఆడ పెంగ్విన్ లెక్కలేసుకుంటాయి. లవ్లోకి దిగే ముందే ఉంటాయి ఇవన్నీ కూడా. దిగిన తర్వాత ఇంకా నో థింకింగ్, నో ఆలోచన. నువ్వు కెపాసిటీ ఉందా లేదా అని చూస్తుంది, అది స్ట్రాంగ్గా కాదా అని చూస్తుంది, ఆ తెచ్చిన రాయిని బట్టి కూడా గూడు కట్టుకోవడానికి ఉపయోగపడుతుందా లేదా అని చూస్తుంది. ఎందుకనంటే ఇవి రెండు ఒక్కసారి లవ్లో పడ్డాయి అంటే తమకంటూ స్పెషల్గా ఒక గూడు కట్టుకుంటాయి రాళ్లతో. ఆ రాళ్ళని తీసుకురావాల్సింది ఎవరు అని అంటే ఆడ పెంగ్విన్ మగ పెంగ్విన్ రెండు కలిసి తీసుకురావాలి. రెండు కలిసే ఇల్లు కట్టుకోవాలి. వేరే వాళ్ళు ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారని ఎదురు చూడం, ఇల్లు కట్టుకోవాలి. ఈ మగ పెంగ్విన్ ప్రపోజల్ కోసం వచ్చిన రాయి ఉందా, ఆ రాయిని చూస్తుంది. ఆ రాయి ఇల్లు కట్టడానికి ఉపయోగపడుతుందా లేదా అని చూస్తుంది. ఉపయోగపడుతుంది, పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది అని అంటే దీనికి చాలా వరకు అవగాహన ఉంది అని అర్థం. ఆ రాయి ఇల్లు కట్టడానికి ఉపయోగపడదు అనుకుంటే కనీసం ఇల్లు కట్టడానికి ఉపయోగపడే రాయిని కూడా తీసుకురాకపోయింది, ఇది నాకెందుకు అనుకుంటుంది. అంటే లైఫ్ లాంగ్ ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేసుకోవడం కోసం అది లెక్కలేసుకుంటుంది. ఆడ పెంగ్విన్ మంచి క్లెవర్స్ అన్నమాట. అందుకనే మగ పెంగ్విన్ యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది అవే నిర్ణయించుకుంటాయి. అలాగే కమిట్మెంట్, ఎంతవరకు నాతో ఇది ఉండగలదు అనేది చూసుకుంటాయి. ఇక్కడ ఒక్కసారి కనుక మగ పెంగ్విన్తో అది ఓకే అన్న తర్వాత వేరే మగ పెంగ్విన్ చూడదు. అయితే మగ పెంగ్విన్ కూడా ఒక్కసారి ఆడ పెంగ్విన్తో ఓకే అయిన తర్వాత వేరే ఆడ పెంగ్విన్ వైపు చూడదు. ఈ పెంగ్విన్ సర్వస్వం నాకు అనుకుంటాయి. అట్లా రెండు అనుకుంటాయి కాబట్టి ఎక్కువ లైఫ్ లాంగ్ ఉండగలరు. మరి రెండు కలిసి తమ జీవితాన్ని ప్రారంభించాయి కదా. తమ సొసైటీ ఉంది కదా, కమ్యూనిటీ, పెంగ్విన్స్ కమ్యూనిటీ, అవన్నీ వీటికి స్పేస్ ఇస్తాయి అడ్డం రాకుండా. ఎందుకంటే ఇవి జతగూడినవి, భార్యాభర్తల్లాగా అయిపోయినాయి కాబట్టి వాటికి స్పేస్ ఇస్తాయి. మీరు ఎంజాయ్ చేసుకోండి, మేము ఇక అడ్డం రాము అన్నట్టుగా. అలాగని వీటికి ఏ ఇబ్బంది రాకుండా కూడా చూసుకుంటాయి. ఇవి కొన్నాళ్ళు ఎంజాయ్ చేయాలి, ఇల్లు కట్టుకోవాలి గుడ్డు పెట్టే వరకు. వన్స్ ఒకసారి గుడ్డు పెట్టిందా ఆ గుడ్డుని తన కాళ్ళ మీద పెట్టుకొని మగ పెంగ్విన్ అక్కడ కూర్చుంటది. ఇక్కడ మగ పెంగ్విన్ గుడ్డును కాపాడడానికి దాదాపు -40 చలి ఉన్నా సరే కనీసం 60 రోజుల పాటు ఏం తినకుండానే ఉంటది. అంత కెపాసిటీ దానికి ఉందా లేదా అని ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేయడానికంటే ముందే అది లెక్కేసుకుంటది ఆడ పెంగ్విన్. సో చూసారా, తన లైఫ్ లో ఎప్పుడు వెనక్కి తగ్గకుండా ఉండేలాగా
మగ పెంగ్విన్ ఉండాలని ఆడ పెంగ్విన్ కోరుకుంటది. మరి రిజెక్ట్ అయినప్పుడు మగ పెంగ్విన్ ఏం చేస్తుంది? తాను క్యాపబుల్ అయ్యేటట్టుగా ప్రాక్టీస్ చేసుకుంటది, బలం తెచ్చుకుంటది, ఓపిక తెచ్చుకుంటది, అన్ని తెచ్చుకుంటది తప్ప నన్ను రిజెక్ట్ చేసింది అని ఆ పెంగ్విన్ మీద ఎలాంటి కోపం పెట్టుకోదు. ఆడ పెంగ్విన్ తన ప్రపోజల్ ని రిజెక్ట్ చేస్తే ఆ మగ పెంగ్విన్ వెంటనే వేరే పెంగ్విన్ కి ట్రై చేస్తుందా అంటే చేయదు. ఎందుకంటే ఇది ఎందుకు రిజెక్ట్ చేసింది? తనలో శారీరక దృఢత్వం కానీ, మానసిక స్టెబిలిటీ కానీ, లేకపోతే అంత బలం కానీ, లేదా అంత మంచి రాయిని కానీ తీసుకొచ్చే కెపాసిటీ లేదు కదా అని అవన్నీ నేర్చుకుంటుంది, ప్రాక్టీస్ చేస్తుంది, బలం తెచ్చుకుంటుంది, ఇవన్నీ చేస్తుంది. అంటే ఆడ పెంగ్విన్ రిజెక్ట్ చేస్తే మగ పెంగ్విన్ దాన్ని ఆ రిజెక్షన్ని పాజిటివ్గా తీసుకుంటుంది. మెనీ పెంగ్విన్స్తో ఆడ పెంగ్విన్తో రిజెక్ట్ అయింది అంటే అది ఎందుకు పనికిరాదని అర్థం. అంటే అది సంపాదించాలి, దృఢంగా ఉండాలి, ఓపిక్గా ఉండాలి, దానికి ఎమోషన్స్ ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి. ఎప్పుడు కూడా ఆడ పెంగ్విన్ మీద పెత్తనం చేయకూడదు. ఇలాంటివన్నీ లెక్కలేసుకుంటే నేను మన మానవ సంబంధాలతో పోల్చి చెప్తున్నా, ఏ రకంగా చూసినా కూడా అవి చాలా ది బెస్ట్గానే ఉంటాయి. మనం వాటిని చూసి నేర్చుకోవాలా. ఒకప్పుడు మనకు ఉండేటి ఇవన్నీ మనలో ఇప్పుడు మొత్తం పలచబడిపోయాయి. వాటిని చూసి నేర్చుకోవాలా. అలాగే మరి లైఫ్ లాంగ్ కలిసి ఉందాం అనుకున్నాయి కదా. మరి ఒకసారి ఆడ పెంగ్విన్ చనిపోయింది అనుకోండి, అప్పుడు మగ పెంగ్విన్ ఏం చేస్తుంది? సింగిల్ అయిపోతుంది, తనకు తానే బాధపడిపోతుంది, తిండి తినటం మానేస్తుంది, చచ్చిపోదాం అనుకుంటుంది. అది మిగతా సొసైటీలో మిగతా ఉన్నాయి కదా పెంగ్విన్ సొసైటీ నుంచి, అవన్నీ దీన్ని కాపాడుకుంటూ ఉంటాయి. సింగిల్ అయిపోయింది అని కాపాడుకుంటూ ఉంటాయి. ఏ ఆడ పెంగ్విన్ దీనికోసం ట్రై చెయ్యవు. ఇది మళ్ళీ తనకు తానుగా మళ్ళీ క్యాపబుల్ రావాలి, చాలా ఏళ్ల తర్వాత ఇంకో ఆడ పెంగ్విన్ కోసం ట్రై చేస్తుంది. ఇవన్నీ కమ్యూనిటీలో అన్నిటికీ తెలుసు. చూసారా ఎన్ని లెక్కలున్నాయి వాటికి. లేదంటే అసలు అది చచ్చిపోయింది అని అంటే ఇది అలా ఉండిపోయింది కూడా ఒక్కొక్కసారి. లేదా ఈ కమ్యూనిటీకి దూరంగా వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చొని ఉంటుంది. ఉండి 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 ఏం తినకుండా చలిలో గడ్డ కట్టుకుపోయి అలా ఉండి అలా చచ్చిపోతుంది. ఇక్కడ ఆడ పెంగ్విన్ చచ్చిపోతే ఇదా చేస్తుంది. అది కాదు, అలా కాదు. ఆడ పెంగ్విన్ బ్రేకప్ చెప్పింది అనుకుందాం, కారణాలు రకరకాలుగా ఉండొచ్చు. 99.999% బ్రేకప్స్ ఉండవు. ఒకవేళ పొరపాటున ఆడ పెంగ్విన్ ఈ మగ పెంగ్విన్ని ఇది వేస్ట్, ఇది దేనికి పనికి రాదు అని లెక్క వేసుకొని బ్రేకప్ చెప్పింది అనుకోండి, ఇది నేను వేస్ట్ అనుకుంటుంది. వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి తినకుండా, ఫుడ్ దొరకని ప్లేస్కి వెళ్ళిపోయి తినకుండా బక్క చిక్కి శల్యమైపోయి చచ్చిపోయింది. అందుకని ఒక ఆడ పెంగ్విన్ చచ్చిపోయినా, మగ పెంగ్విన్ చచ్చిపోయినా నెక్స్ట్ దాని లైఫ్ పార్ట్నర్ లైఫ్ పోయినట్టే. ఇది ఆడ పెంగ్విన్లు మగ పెంగ్విన్లు ఇలా ఉంటాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది. పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ అంటే లైఫ్ లాంగ్ పార్ట్నర్ అన్నట్టు, చచ్చే వరకు. అది వాటి మధ్య ఉండే కమిట్మెంట్. ఇది పెంగ్విన్ల కథ. ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి, ఇంకా చాలా చాలా ఉన్నాయి, చెప్పాలనుకుంటే చాలా ఉంది, కానీ వీడియో మరి లాంగ్ అయిపోద్దని అవుతున్నా. ఓకే, ఈ కంటెంట్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది, మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. దేనికైనా మీరు టచ్ అయ్యారా, మనసు టచ్ అయిందా, హార్ట్ టచింగ్గా అనిపించాయా, తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్, మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.